కిమ్ జాంగ్ యున్. ఇతని పేరు వింటే అమెరికా సైతం వణికిపోతుంది. ఉత్తర కొరియాను ప్రపంచం నుండి వేరు చేసిన ఈ మూర్ఖుడి అరాచకాలు వింటే మనం మన దేశంలో ఎంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామో అర్థం అవుతుంది. కేవలం కిమ్ మాత్రమే కాదు, అతడి కుటుంబం మొత్తం కూడా అలాగే ఉంటారు. వారికి ఎవరైనా ఎదురెళ్తే సొంత వారైనా చూడకుండా వారిని చంపివేయడం వారికి ఆనవాయితీ. అలాంటి ప్రభుత్వంలో పనిచేసే అధికారులు మరియు అక్కడ ఉండే ప్రజల జీవితం ఎంత దయనీయ స్థితిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఆ దేశం ఇప్పుడు కూడా ఇంకా 100 ఏళ్లు వెనుకబడి ఉందంటే ఆ విషయాలు గాని మీరు తెలుసుకున్నారంటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇంటర్నెట్ ఉండదు. కేవలం 3 టీవీ ఛానల్స్ మాత్రమే ఉంటాయి. ఫోన్స్ కూడా ఉపయోగించకూడదు. అక్కడి పేదలకు ఫోటోలు తీయకూడదు. ఇక్కడ పోర్న్ వీడియోలు చూడడం నేరం. ఒకవేళ ఎవరైనా చూస్తున్నారని అనుమానం వచ్చినా వారిని చంపివేస్తారు. ఇలా ఒక్కటేమిటి, ఇలా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో కంప్లీట్గా వాచ్ చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. మీరు మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని భావిస్తూ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలకి వెళ్దాం. ప్రపంచమంతటా కరోనా వైరస్తో మాట్లాడుతుంటే నార్త్ కొరియాలో మాత్రం ఒక్క కరోనా కేసు కూడా లేకపోవడం అంటే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చాలామంది ఉత్తర కొరియా చాలా కష్టాలు కలిగి ఉన్న దేశంగా భావిస్తుంటారు. ఉత్తర కొరియా ప్రజలు అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా కిమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఒకవైపు దేశం ఆకలితో అలమటిస్తున్న కిమ్ మాత్రం తన లగ్జరీ లైఫ్ని చాలా ఎంజాయ్ చేస్తుంటాడు. కిమ్ జాంగ్ యున్ వద్ద మాత్రం ఎవ్వరు ఊహించని సంపాదన ఉంది. కిమ్ తన రాజభోగాలకు మాత్రం ఎలాంటి లోటు ఉండదు. కిమ్ ఈ ప్రపంచంలో ఏ దేశ నాయకుడు అనుభవించని రాయల్ లైఫ్ను అనుభవిస్తున్నాడు. అతని ఆనందం కోసం 2000 మంది మహిళలతో కూడిన ప్లెజర్ స్క్వాడ్ కోసం మిలియన్ల డబ్బును ఖర్చు చేస్తుంటారు అక్కడి అధికారులు. అయితే ఈ ప్లెజర్ స్క్వాడ్ అతనికి సేవలు చేయడానికి సిద్ధంగా చేస్తారు. దీనికి సుమారు $4 బిలియన్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే మన దేశ కరెన్సీలో 33,20,00,000 రూపాయలు అన్నమాట. ఇవి మాత్రమే కాదు, కిమ్ని సంతోషంగా ఉంచేందుకు ప్రతి సంవత్సరం 25 మంది మహిళలతో కూడిన ఒక టీం పనిచేస్తుందని ఒక కథనం పేర్కొంది. అంతా 20 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిలను తీసుకువచ్చి సంవత్సరం పాటు ఉంచుతారని తెలిసింది. అయితే వారిని ఎంపిక చేయడానికి ఒక ప్రక్రియ ఉంటుందని, ఆ టీంలో ఉన్న ఒక యువతి అక్కడి నుండి తప్పించుకొని పారిపోయి బయటకు వచ్చి ఆమె చెప్పిన విషయాలు ఆధారంగా ఈ విషయం బయట వచ్చింది. ఆ యువతులకు ఏ చిన్న మచ్చ గాని ఏదైనా సమస్య గాని ఉన్న వారిని ఎంపిక ప్రక్రియ నుండి ప్రక్కన పెడతారు. అందం మరియు అణిగిమెనిగి ఉన్న వారిని తీసుకొచ్చి వారికి మెడికల్ టెస్టులు చేయించి ఎంపిక చేస్తారు. ఆ యువతులను సెలెక్ట్ చేయడానికి కిమ్ యొక్క సన్నిహితులు దేశం మొత్తం తిరిగి కొంతమందిని అందమైన అమ్మాయిలను ఎంపిక చేస్తారు. ఆ యువతుల గురించి, వారి కుటుంబం గురించి అక్కడి అధికారులు ముందుగా తెలుసుకుంటారు. గతంలో ఉత్తర కొరియా నుండి పారిపోయిన వారిని, ఇంకా దక్షిణ కొరియా కానీ లేదా ఇతర దేశాలకు పారిపోయిన ఏదైనా కుటుంబం నుండి వచ్చిన ఆ యువతులను రిజెక్ట్ చేస్తారు. యువతులను తీసుకొచ్చిన తర్వాత వారికి కన్యత్వ పరీక్షలు నిర్వహించి అందులో పాస్ అయిన వారిని మాత్రమే ఎంపిక చేస్తారు. వారికి ఏ చిన్న సమస్య ఉన్న వారిని వెనుకకు పంపించేస్తారు. చివరికి 25 మందిని సెలెక్ట్ చేసి వారిని ఆ దేశ రాజధాని అయిన ప్యాంగాన్కు పంపించేస్తారు. వారు చేయాల్సిన పని అంతా కిమ్ను సుఖ పెట్టడమే అని వారి నుండి పారిపోయిన పార్క్ అనే యువతి మీడియాకి ఇచ్చిన సమాచారం ద్వారా తెలుస్తుంది. ఆ 25 మంది యువతులను 3 టీములుగా కూడా వేరు చేస్తారు. కిమ్కి మసాజ్ చేయడానికి ఒక టీం, పాటలు పాడి డ్యాన్స్ చేయడానికి మరొక టీంని ఎంపిక చేస్తారు. చివరిగా 3వ టీంను కిమ్తో లైంగిక ప్రక్రియలో పాల్గొనడానికి తయారు చేస్తారు. అత్యంత అందమైన అమ్మాయిలను మాత్రమే ఈ 3వ టీంలోకి తీసుకుంటారని తెలుస్తుంది. అయితే ఆ యువతులను 20 సంవత్సరాలు వచ్చేంత వరకు మాత్రమే ఆ టీంలో ఉంచుతారు. 20 ఏళ్లు దాటిన ఆ యువతులను ఆ టీం నుండి తొలగించి కిమ్ తన బాడీగార్డ్లకు ఇచ్చి పెళ్లి చేశారని అక్కడి నుండి తప్పించుకొని బయటకు వచ్చిన పార్క్ అనే యువతి మీడియాకు చెప్పింది. కిమ్ దగ్గరికి యువతులను పంపించేందుకు యువతుల కుటుంబం కూడా ఓకే చెప్తారని తెలుస్తుంది. అయితే తమ బిడ్డలను కిమ్ దగ్గరికి పంపిస్తే కనీసం ఆకలితో అలమటించకుండా ఉంటారని సమాచారం. ఇలా 1970 సంవత్సరం నుండి అక్కడి అధ్యక్షులు ఇలా యువతులను ఎంపిక చేసుకోవడం ఉందని తెలుస్తుంది. ఈ వ్యవస్థ కిమ్ జాంగ్ యున్ తండ్రి అయిన కిమ్ జాంగ్ 2 కాలం నాటిది. లైంగిక సంబంధాలు కలిగి ఉండడం అనేది చావు లేకుండా అమరత్వాన్ని ఇస్తుందని అతను నమ్మేవాడు. అయినప్పటికీ 2011లో అతను 75 సంవత్సరాలు ఉన్నప్పుడే మరణించాడు. అతను మరణించినాక కూడా ఈ స్క్వాడ్ ఇంకా కొనసాగుతూ కిమ్ అరాచకాలకు యువతులు ఇంకా బలవుతూనే ఉన్నారు. అయితే ఇన్నాళ్ళు ఆ దేశాన్ని పీడించిన కిమ్ అనారోగ్య పాలైనాడని తెలియగానే ఆ దేశ ప్రజలు చాలా సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు లేవు.
ఒకరోజు కిమ్ నుండి నేను ఆరోగ్యంగానే ఉన్నాను అని తెలియగానే మళ్ళీ వారికి కష్టాలే మొదలయ్యాయి. వారికి తీవ్ర నిరాశ మిగిలింది. కిమ్ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు అక్కడి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అతనికి చికిత్స చేసేందుకు విదేశీ వైద్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. కిమ్కి ఉన్న జబ్బును తగ్గించేందుకు మెడిసిన్స్ను వెతుకుతున్నారని సౌత్ కొరియా మీడియాలో ప్రచారం అయ్యింది. అయితే కిమ్ మద్యపానం, ధూమపానం అధికంగా చేయడం ద్వారా నిద్ర రుగ్మత తీవ్రంగా పెరిగింది. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని ఒక నివేదికలో వెల్లడైంది. ఇది తీవ్రమైన వ్యాధి కాబట్టి కిమ్ మద్యం సేవించడం వల్ల వస్తుంది. కిమ్ జాంగ్ యున్ పూర్తిగా మద్యానికి బానిసయ్యాడు. అతనికి ప్రతిరోజు మద్యంతో మొదలవుతుంది మరియు షాంపెన్తో రోజు ముగుస్తుంది. అతను ఒక రోజు 10 సీసాలకు పైగా వైన్ను త్రాగుతాడు. అతనికి విదేశీ మద్యం అంటే చాలా పిచ్చి, చాలా ఇష్టం. ఒక నివేదిక ప్రకారం ఒక సంవత్సరంలో కిమ్ 35 విదేశాల నుండి వచ్చే మద్యం కోసం మాత్రమే $1 మిలియన్ ఖర్చు చేస్తాడు. అంటే భారతదేశ కరెన్సీలో 22 కోట్లు అన్నమాట. కిమ్కి అత్యంత ఇష్టమైన ఆల్కహాల్ రూసో బాల్టిక్. ఇది వ్యాట్ అనే దేశం నుండి వస్తుంది. ఆల్కహాల్తో పాటు కిమ్ ఎక్కువగా సిగరెట్స్ కూడా తాగుతాడు. అయితే ఒక ప్యాకెట్ సిగరెట్ ధర $22 ఉండవచ్చని సమాచారం. ఇవి అన్ని విదేశాల నుండి దిగుమతి అవుతాయంట. కిమ్ వద్ద పనిచేసిన చెఫ్ అయినటువంటి కెంజీ ఫ్యూజీ మాట్లాడుతూ కిమ్ ఎక్కువగా అత్యధిక క్యాలరీలు కలిగిన ఆహారాన్ని కిమ్ ఆసక్తి చూపేవాడంట. ముఖ్యంగా ప్రపంచంలో అత్యంత లగ్జరీ ఫుడ్ని తినేవాడు. ఫామ్ గ్రాస్ను ఎక్కువగా తినేవాడు. అంతేకాక 22,000 విలువ చేసే యాక్యూమ్ అంటే బర్రె మాంసం తినేవాడు. క్రిస్టల్ షాంపెన్, గాజా స్కోప్ స్టేక్ ఇంకా ఎమెంటల్ చీజ్ని ఎక్కువగా తింటాడు. ముఖ్యంగా చీజ్ మరియు వైన్ లేకుండా నిద్రపోవడని తెలుస్తుంది. అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య నిపుణుడు కిమ్ యొక్క ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ కిమ్ శరీరం యొక్క బరువు కంటే 4 రెట్లు అధిక కొవ్వు ఉండడం వల్ల గుండెపోటు వచ్చి ఉంటుందని ఒక నివేదికలో చెప్పారు. కిమ్ సమతుల్య ఆహారానికి బదులుగా ఎక్కువగా తనకి నచ్చిన ఆహారాన్ని తినడం వల్ల గుండెపోటు వచ్చిందని ఉంటుందని చెప్పాడు. కిమ్ తిండి గురించి వింటే ఆ దేశ ప్రజలు మంచి ఆహారం మరియు మంచి ఆరోగ్యంతో జీవిస్తున్నారని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రపంచంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న ప్రజల్లో ఉత్తర కొరియా ప్రజలు కూడా ఉన్నారు. అక్కడ సంపన్నుల కంటే పేదవారే ఎక్కువగా ఉంటారు. ఉత్తర కొరియా అక్షరాస్యత 100%. అంటే అక్కడ అందరూ చదువుకున్నవారే. ఎందుకంటే ఈ దేశంలో విద్య అనేది పూర్తిగా ఉచితం మరియు అక్కడ పుస్తకాలకు తమదైన ప్రత్యేకతలు ఉంటాయి. ఆ దేశ పుస్తకాలలో కిమ్ యొక్క కుటుంబం గురించి ఎక్కువగా ఉంటుంది మరియు ఉత్తర కొరియా ప్రపంచంలో బలమైన సురక్షిత దేశమని, ఇతర దేశాలు మనకు శత్రువులని విద్యార్థులకు ఇక్కడ బ్రెయిన్ వాష్ చేస్తుంటారు. ఫ్రెండ్స్, మీకు నేను ఒక విషయం చెప్తే మీరు షాక్ అయితే గురవుతారు. కిమ్ నెలకోసారి ఉత్తర కొరియాలో సందర్శిస్తాడు. పెద్ద కళాశాలలను సందర్శిస్తాడు మరియు అక్కడ ఏ అమ్మాయినైతే ఇష్టపడతాడో అక్కడ తన రాజభవనానికి ఆహ్వానిస్తాడు. ఎవరైనా కాదు రాను అన్న వారిని కఠినంగా శిక్షిస్తాడు. కిమ్ ఏ అమ్మాయినైతే ఇష్టపడతాడో వారికి 18 నుంచి 20 సంవత్సరాలు ఉంటుంది. కిమ్ ఈ వయసు అమ్మాయిలనే ఇష్టపడతాడు మరియు వాళ్ళతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టమంట. కిమ్ దగ్గర పనిచేసే అధికారులు ఎల్లప్పుడూ అక్కడ కాలేజీలు, యూనివర్సిటీలను విజిట్ చేస్తూ ఉంటారు. అక్కడ ఎవరైనా అందమైన అమ్మాయిలు కనిపిస్తే వారి యొక్క కుటుంబం యొక్క స్థితి మరియు రాజకీయ స్థితిని తెలుసుకుని వారికి తీసుకెళ్తారు. ఉత్తర కొరియాలో అడుగు పెట్టగానే మనకు ఒక కొత్త గ్రహంలోకి అడుగు పెట్టామని అనిపిస్తుంది. అక్కడ ప్రజలను చూస్తే తప్పకుండా మనకు జాలి కలుగుతుంది. అక్కడ నిబంధనలు చూస్తే అసలు మానవ హక్కులు ఉన్నాయా అని మనకు అనిపిస్తుంది. ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ యున్ను అక్కడ ప్రజలు దేవుడిగా భావిస్తారు. ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. అలా కాదు అంటే వారిని ప్రాణాలతో బ్రతకనివ్వరు. 6 రోజులు పని చేయాలంటేనే మనకు చాలా విసిగొస్తుంది. కానీ ఇక్కడ వారంలో 7 రోజులు ఖచ్చితంగా పని చేయాల్సిందే. కానీ బయటికి మాత్రం 6 రోజులే పని చేస్తుంటామని వాళ్ళు చెప్పుకుంటారు. కానీ సెలవు రోజు మాత్రం ఖాళీగా ఉండనివ్వరు. సెలవు రోజు కూడా అక్కడ ప్రజలు వాలంటీర్లుగా పని చేయాలి. పోర్న్ వీడియోలు చూస్తే మరణమే. దక్షిణ కొరియా అశ్లీల చిత్రాలకు పెట్టింది పేరు. కానీ ఉత్తర కొరియాలో మాత్రం పరిస్థితులు వీటికి భిన్నం. ఆ దేశంలో ఎవరైనా అశ్లీల చిత్రాలు చూస్తున్నారని అనుమానం వచ్చినా సరే చంపేస్తారు. అంతేకాదు ఈ దేశంలో ఎవరైనా బైబిల్ చదవకూడదు. ఎవరైనా ఇంటిలో బైబిల్ కనిపిస్తే ఇక చావే. ఆ దేశంలో ప్రతి ఇంటిలో ఒక రేడియో ఉంటుంది. అది ఎప్పుడు ఆన్లోనే ఉండాలి. ఎవరైనా ఆఫ్ చేస్తే శిక్ష తప్పదు. 3 టీవీ ఛానల్స్, ఇంటర్నెట్ ఉండదు. మన దేశంలో దూరదర్శన్కి ఉన్న ఛానల్స్ కూడా ఇక్కడ ఉండవు. అక్కడ కేవలం 3 ఛానల్స్కి మాత్రమే అనుమతి ఉంది. వాటిలో కూడా కేవలం స్థానిక వార్తలు మాత్రమే ప్రచారం అవుతాయి. ప్రపంచంలో ఏం జరుగుతుందో అక్కడ ప్రజలకు మాత్రం తెలియదు. అక్కడ ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉండదు. కేవలం వీఐపీలకు మాత్రమే ఇంటర్నెట్ని ఇస్తారు. ఇందులో రెడ్ స్టార్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. కొరియాలో కిమ్ జాంగ్ యొక్క దుర్మార్గం మరియు క్రూరత్వం రోజు రోజుకి ఎక్కువవుతూ వస్తుంది. కానీ అక్కడ ప్రజలు ఏమి చేయలేకపోతున్నారు.
అన్ని దేశాల్లో లాగే ఉత్తర కొరియాలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఇందులో కేవలం ఒకే ఒక అభ్యర్థి పోటీల్లో నిలబడతాడు. అది ఎవరో మీకు తెలిసింది. ఒకవేళ ఎవరైనా అతన్ని అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి నిరాకరిస్తే తర్వాత ఏం జరుగుతుందో మీకు చెప్పనక్కర్లేదు. సో ఫ్రెండ్స్, ఇది కిమ్ జాంగ్ యొక్క అరాచకాలు మరియు అతని యొక్క లైఫ్ స్టైల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి మన ఛానల్స్కు సపోర్ట్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. జై హింద్.